గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కదా అమ్మవారి కొలుపులు అని చెప్పేసి. ఇదైతే డే 2 వ్లాగ్ అన్నమాట. డే 1 వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి అటాచ్ చేస్తాను, ఆ వీడియోని చూడండి. ఆ తర్వాత డే 2 వ్లాగ్ అయితే చూసేయండి. సెకండ్ డే అయితే మా తంగి మా తిడుపు అయితే ఉంటుంది. అదంతా కూడా ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఇక్కడ ఇంకా ఎవరు అయితే రాలేదు టెంపుల్ దగ్గరికి. ఇంకా మేమైతే వచ్చాము, ఎలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ నించొని. తిరుపు రోజు ఏమేం చేస్తారో అంతా కూడా ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను, అస్సలు మిస్ చేయకుండా చూడండి వీడియోని. ఇక్కడ నేను, మా కో సిస్టర్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరం ఒకటే దగ్గర కలిసి కూర్చుందాం అని చెప్పేసి ఒక ప్లేస్ లోనే కూర్చున్నాము. ఇంకా ఇక్కడ మా తిడుపు అయితే ఏం స్టార్ట్ కాలేదు. ఇంకా మా మరిది వాళ్ళు అందరూ ఒక సైడ్ కూర్చున్నారు, మేమందరం ఒక సైడ్ అయితే కూర్చున్నాము. ఇంక ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళతో అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఫోన్ చూస్తూ అందరూ అయితే బిజీగా ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి ఓన్లీ మా సర్నేమ్ ఉన్న వాళ్ళ వరకే అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి అంటే వేరే వాళ్ళు కూడా రావచ్చు, కానీ ఈ కొలుపుల టైంలో వచ్చినట్లయితే పక్కన నించొని అయితే చూడాలి. ఇక్కడ మేము కూర్చున్న దగ్గర అయితే వాళ్ళు అస్సలు కూర్చోకూడదు. అంటే బూర్స్ వారి దేవర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చొని వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ అయితే చేయాలి. ఈ కొలుపులు అయితే మాకు ఎవ్రీ 3 ఇయర్స్ ఒకసారి అయితే చేస్తారు, కానీ మా కొత్త టెంపుల్ కాబట్టి కంటిన్యూగా 3 ఇయర్స్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ ఇయర్ వీడియోస్ కూడా యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియోస్ అన్నిటిని కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరు కలిసాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ కొలుపుల్లో అయితే. ఇంకా మా అత్తయ్య వాళ్ళని కూడా మీకు అందరికి పరిచయం చేద్దామని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ మధ్యలో అయితే వెళ్ళి కూర్చున్నాను నేను. నవ్వుకుంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా బాగా టైం పాస్ అయింది ఆ రోజు. మా తీర్పు అయితే 1 o'clock అయితే స్టార్ట్ చేశారు, కొంచెం లేట్ అయితే అయ్యింది ఆ రోజు. సో ఇక్కడ అందరినీ కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామని అయితే తీసాను. ఇంకా ఇక్కడైతే గుడి లోపల అయితే ముగ్గు అయితే వేసి ఇంకా ఇస్తరాకుల్లో అయితే బియ్యం అయితే పెట్టారు. ఇదంతా కూడా కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారు, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడైతే మా తెడుపు స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. ఇలా జరుగుతుందో ఏం జరుగుతుందో అంతా కూడా న్యాచురల్ గానే పెడతాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బూర్స్ వారి దేవర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే బండారి బొట్ట అయితే పెడతారు, అంటే పసుపు అయితే పెడతారు. మా తమ్మ మాత్రమే పెడుతుంది అందరికి కూడా.
సో ఇంక ఇక్కడైతే మగవాళ్ళందరికీ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆడవాళ్ళ టర్న్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ మా అందరికి కూడా బండారి బొట్ట అయితే పెడుతున్నారు. కొలుపుల్లో చేసే ప్రతి ఒక్క కార్యక్రమం బూర్స్ వారి దేవర్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చెయ్యాలి. ఇక్కడైతే చాలా మందికి అయితే అమ్మవారు వచ్చింది. వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ రౌండ్ బండారి బొట్టు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి ధాన్యం అయితే ప్రతి ఒక్కరి మీద అయితే చల్లుతారు. సో ఇక్కడ మగవాళ్ళు అందరు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా టర్న్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటి కళ్ళు ఉంచుతుంది అని అయితే తప్పుగా అయితే అనుకోవద్దు. ఇదైతే మా సాంప్రదాయం అన్నమాట. మగవాళ్ళు ప్రతి ఒక్కరి మీద అయితే కళ్ళు అయితే ఇలా ఉంచాలి. ఆడవాళ్ళకైతే వేపాకులతో అయితే చల్లుతుంది, మగవాళ్ళకి మాత్రం నోట్తో అయితే ఉంచుతుంది. ఇక్కడైతే మా పాప వాళ్ళ డాడీ ఎక్స్ప్రెషన్ చూడాలని చెప్పేసి కావాలని దగ్గరికి అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకుంది.
సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి రాజు మంత్రి అన్నమాట. వీళ్ళతో కొన్ని కార్యక్రమాలు అయితే కూడా చేపిస్తుంది మాతమ్మ. అవన్నీ కూడా చూసేయండి. అమ్మవారి పట్టణంలోకి ప్రవేశించి అమ్మవారి సోచు గమనించారు. ఆవరణములు, పుట్టములు, కన్నుగలములు, చూపులు, పావకులు, ఏరవాళ్ళు, ఎక్కగంటలు, జమేకలు, పౌరదర్శములు, శ్రీగతులు, పావకులు, నానాభృతము మొదలైనటువంటి అమ్మవారి సోచను గమనించారు. గమనించారా లేదా? ఒప్పుకుంటే సింపుల్గా పోతుంది, ఒప్పుకోకపోతే పౌరత మీద నమ్మవలసి వస్తుంది.
అయ్యా ఏమన్నా చేసేవాళ్ళు వాళ్ళ చేయలేదంటారు. అమ్మవారి సొలుసు దొంగలించడం కాక అమ్మవారి వనముంది ఏమమ్మది ఈ యొక్క వనముని ప్రవేశించి ఈ అమ్మవారి వనముని ధ్వంసం చేశారు. ఎలా చేశారు? మొదటి పైకి మోహన కిందకు వెళ్ళినట్టు ముందు పడేశారంట. 4 ఏళ్ళు మరల పంట పంపకుండా ఇక మళ్ళీ పంటేసారి పనులు చేశారట. కాలం చాలా నష్టపోయింది. సోషల్ కావాలి కాక అప్పుడు వనాలు కూడా బాగా చేశారు. వీళ్ళు ఏ సమయంలో వచ్చారమ్మా? రాత్రి 12 గంటల వరకు నా కార్యక్రమం అయిపోయింది. ఆమె అయితే ఆయన పదని 3 గంటలుగా సో ఇక్కడైతే మనకి తోచినంత కానుక అయితే ఇక్కడైతే వెయ్యాలన్నమాట. నైట్ టైంలో పాపేసాలు కూడా అయితే ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇదంతా కూడా డే 2 వ్లాగ్ అన్నమాట. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. టెంపుల్ ని కూడా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. చాలా బాగుంది అమ్మవారు అయితే. ఈ వీడియోలో చూసారు కదా, ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకొస్తారు బయటికి. మన ఛానల్ కనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel.